నమస్కారం అండి. ఛానల్స్ కాబట్టి మరి పత్రికా ప్రింట్ వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ అనేది ఏదైతే ఉందో ఆ పారామెడికల్ని అలైడ్ ప్రొఫెషనల్ కౌన్సిల్గా మార్చడం జరిగింది. ఈ అలైడ్ ప్రొఫెషనల్ కౌన్సిల్స్లో 18 రకాలు కలిగినటువంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో మా కాలేజీలో డిఎంఎల్టీ, డిఎంఐటి, డిఎంఎస్టి, డిఏఓ అండ్ డిఎంఎస్ కోర్సెస్ 6 కోర్సులు కలవు. ఈ కోర్సెస్ సంబంధించినంత వరకు మనం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రిపరేషన్ బైపీసీ, ఎంపీసీ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం కోర్సులో ఫిల్ కాకపోతే మరి ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులను తీసుకొని కోర్సులను ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో కన్వీనర్ కోటా కూడా ఉన్నాయి, గవర్నమెంట్ కోటా ఉచితంగా చేసేటువంటి కోర్సులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ సంపాదించిన వాళ్ళు ఉంటే ఈ కోర్సులకు ఫ్రీ సీట్ అనేది దొరుకుతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంబీబీఎస్ చేయాలన్నా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనేది. కాబట్టి ఇది కూడా ఈ ప్రొఫెషనల్ కోర్సుల్లో డిప్లొమా కోర్సుల్లో చేరడం వల్ల ఎంబీబీఎస్ డాక్టర్లకు సహాయ సహకారాలు అందిస్తూ పేషెంట్ను వాళ్ళ సరైన సేవ చేసినప్పుడు డాక్టర్తో పాటు సమానమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి. అదే కాకుండా కోర్సు పూర్తి చేసుకోవడం జరిగిన తర్వాత గవర్నమెంట్ గాను, ప్రైవేట్ పరంగాను, ప్రైవేట్ యాజమాన్యంగాను, సూపర్ స్పెషాలిటీస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మంచి పోస్టులు దొరుకుతాయి. నెలసరి శాలరీస్ కూడా 40,000 వరకు ఉంటుంది. కాబట్టి దీంట్లో చేరడం వల్ల వెంటనే ఉద్యోగం లభిస్తుంది. మీ యొక్క సంసార ఉడుదుడుకులు కూడా ఈ పోస్ట్ వచ్చిన తర్వాత సాఫీగా చెప్తుందని నేను కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఇంటర్మీడియట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేయగలుగుతారో నాట్ ఓన్లీ బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, లాస్ట్ హెచ్ఈసీ కూడా లాస్ట్ ఇంకొకటి ఏమన్నారు, 1 సిట్టింగ్లో పాస్ అయినట్టు వొకేషనల్ కోర్సులో కూడా ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ కోర్సులను పాల్గొనవచ్చు. ఇది ఒక మెడికల్కి సంబంధించినటువంటి కోర్సు కాబట్టి మంచిగా ఇదిగా ఉంటుంది. మీ కాళ్ళపైన మీరు నిలబడి ఒక డిప్లొమా కోర్స్ చేయడం వల్ల మీ కాళ్ళపైన మీరు నిలబడి ఒక డిఎంఎల్టీ అంటే డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, డయాలసిస్ ఉంది, డయాలసిస్ ఒక చిన్న సెటప్ చేసుకొని ఒక నెఫ్రాలజీని పెట్టుకొని సెటప్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ డిఓఏ ఉంది, ఈ డిఓఏ అనేది ఆప్థమాలిక్ కంటేద్దాలు పెట్టుకోవడం కానీ, ఇటువంటి కొన్ని మన కాళ్ళపైన నిలబడి జీవనశైలిని కొనసాగించని కోరుతున్నాను. ఉద్యోగం రావాల్సిన అవసరం లేదు, మనకు చేతిలో పని అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనం బతకగలుగుతాము, ఎక్కడైనా వెళ్ళగలుగుతాము అనేది ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన ఈ డిప్లొమా కోర్సులను మీరు పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు ఈ డిప్లొమా కోర్స్ చేసినటువంటి అబ్రాడ్ ఏరియాలో అయితే ఏదో విదేశాల్లో వెళ్తే సుమారుగా 1,50,000 వరకు జీతాలు ఉన్నాయి కొన్ని డిప్లొమా కోర్సెస్లో. కాబట్టి దీంట్లో ఎప్పుడైతే డిప్లొమా పూర్తి చేసుకున్నారో మీకు ఇంట్లో ఉద్యోగం ఉన్నట్లే, ఉద్యోగం లేదనే బెంగ లేదు. ఎందుకంటే స్వతహాగా మీరే ఒక కోర్సు నేర్చుకొని స్వతహాగా మీరే ప్రైవేట్ పెట్టుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇటువంటి కోర్సు చేసుకోవడం మేలు. ఏదో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం పైన మనము ఆధారపడాలా అన్నది ఉండదు దీంట్లో. కాబట్టి సొంతంగా మనం ఓ ల్యాబ్ పెట్టుకోవచ్చు, ఒక ఆధార్ షాప్ పెట్టుకోవచ్చు, ఇంకొకటి డయాలసిస్ యూనిట్ పెట్టుకోవచ్చు. మన దగ్గర కొద్దిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫైనాన్స్ అనేది జనరేట్ చేసుకునే దానికి ఆస్కారం అయితే బాగుంటుంది ఈ కోర్సుల్లో. ఈ అడ్మిషన్ వచ్చేసి నోటిఫికేషన్ 18/8/2025 ప్రకటన విడుదల చేశారు. కౌన్సిలింగ్ అయితే గవర్నమెంట్ పరంగా 8/9/25 కౌన్సిలింగ్ ఉంది. బట్ ఈ కౌన్సిలింగ్ కూడా డిఎంఎన్హెచ్ ఆఫీసులో జరుగుతుంది. వాళ్ళు డిఎంఎన్హెచ్ ఆఫీసు కూడా వాళ్ళు కూడా ఒక ప్రకటన విడుదల చేస్తారని కోరుతున్నాను. అదే కాకుండా ఈరోజు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీపీఎల్ అంటే బిలో ప్రాపర్టీ లెవెల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్సు చాలా చాలా ఉపయోగపడుతుందని నేను కోరుతున్నాను. కాబట్టి పిల్లలు ఈ డైరెక్ట్గా జాయిన్ కావాలంటే ఎక్కడ రావాలి సార్? ఈ కోర్సులకి డైరెక్ట్ రావాలంటే జాయినింగ్ కావాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు జాయినింగ్ కావాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లా సంప్రదించాలి? వచ్చి డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్స్కి రావడం కానీ, ఇలాంటి ఆన్లైన్లో మీరు చూసుకోవడం కానీ, ఏ కాలేజీలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అని తెలిసింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజీలు ఏ కోర్సులు ఉన్నాయి అనేది దాంట్లో తెలిసింది. ఆ తర్వాత మీరు కాలేజ్ దగ్గర వచ్చేసి మీరు అప్లికేషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు జాయిన్ అవ్వడం జరుగుతుంది. డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
అప్లికేషన్ డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ హాస్పిటల్స్లో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కూడా ప్రాక్టికల్ కోర్సెస్కు మాకు అనుమతి ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి గఫూర్ కాలనీలో ఈ కాలేజ్ అనేది నడుపుతున్నాము. గత 3 సంవత్సరాల నుంచి ఈ కాలేజీ నడుస్తుంది. ఇప్పటికు 2 బ్యాచ్లు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు 3వ బ్యాచ్ కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు 4th దానికి నోటిఫికేషన్ వచ్చినాయి. ఈ 4th దాంట్లో సాధ్యమైనంత వరకు ఈ ఫైనాన్షియల్ ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కానీ లేదు ఏదో మనం ఈ డిప్లొమా చేస్తే మనం బతకగలుగుతామనేటువంటి వాళ్ళు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం సంపాదించి మంచి పేరు సంపాదించి ప్రజల్లో కూడా మంచి ఇది వస్తుంది. కాబట్టి ఈ కోర్సు ఈ కోర్సు 2 ఏళ్ళు 2 సంవత్సరంలో ఈ కోర్సు. 1 సంవత్సరం ప్రాక్టికల్స్ ఉంటుంది, 1 సంవత్సరం థియరీ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ ఇవన్నీ క్లాసెస్ ఉంటాయి. 2వ సంవత్సరం పూర్తయ్యే టయానికి మెడికల్ కాలేజీలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మెడికల్ కాలేజీలో ప్రాక్టికల్స్ మార్క్స్ అవన్నీ కలుపుకొని యూనివర్సిటీ పంపడం జరుగుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఇది ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఉద్యోగాల్లో మీరు చేరొచ్చు. మీరు అబ్రాడ్కి వెళ్ళాలంటే అబ్రాడ్కి వెళ్ళొచ్చు. ఇది సెంట్రల్ స్టేట్ సిలబస్ అంతా ఒకేలాగానే ఉంటుంది. సెంట్రల్లో ఏ సబ్జెక్ట్ ఉంటుందో స్టేట్ ఏదంటే స్టేట్లో ఏది ఉంటుందో సెంట్రల్ కూడా అదే ఉంటుంది. కాబట్టి దానికి అంతా ఒకటే పద్ధతిలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ ప్రభుత్వాలు దీన్ని కోర్సును చేయడం జరిగింది. హలో అండి, దిస్ ఇస్ మమతశ్రీ. ఇక్కడ కేఎస్ఆర్ హాస్పిటల్స్లో నేను డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. ఎంతోమంది నీట్ ఎంసెట్ ఇలా ఇస్తూ ఉంటారు, కానీ మనకి సీట్స్ ఏమో చాలా తక్కువలో ఉంటాయి, స్టూడెంట్స్ ఏమో చాలా ఎక్కువలో ఉంటారు. సో వాళ్ళు దేనికి టైం వేస్ట్ చేస్తూ ఎల్టీస్లో షార్ట్ టర్మ్స్లో మిగిలిపోతారండి. ఇంకా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. డిఎంఎల్టీ కానీ, డ్యాన్స్ కానీ, డామ్స్ కానీ, ఇమేజింగ్ టెక్నీషియన్ కానీ, ఓటీ టెక్నీషియన్, ఓటీ ఎనస్థీషియా ఇలాంటివన్నీ చాలా కోర్సెస్ ఉన్నాయి. మీరు ఇందులోకి వచ్చిన తర్వాత 2 years కోర్స్ ఉంటుందండి. 1 year వచ్చి ప్రాక్టీస్, 1 year ప్రాక్టీస్, 1 year థియరీ ఉంటుంది. మనకి ఇక్కడ 1 year థియరీ చెప్తారు. దాని తర్వాత మన కాలేజ్లోనే ప్రాక్టికల్స్ ఉంటాయి. మెడికల్ కాలేజీకి కూడా పంపిస్తారండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా. ప్లీజ్ సెక్యూర్ చేసుకోండి అడ్మిషన్ని. మా అడ్మిషన్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి ఇప్పుడు. మీకు ఏదైనా ఎనీ డౌట్స్ మీకు అడ్మిషన్ పరంగా ఏదైనా ఉంటే మనకి ఇన్స్టిట్యూట్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.